మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 6 గ్యారంటీల అమలుపై పక్కదారి పట్టించడానికి సీఎం మోదీపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ కులాన్ని బీసీలో కలిపిందంటున్నారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిడు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. హలో ఖమ్మం, మీ లలిత జ్యువెలరీ మన ఖమ్మంకి వచ్చేసింది. బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం వైరా రోడ్ ఖమ్మం. ఈ 8వ తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి. ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా. ఇంకొక మాట, ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కొరువుతో తలగొక్కడానికి ఇదే. మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మరి దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే రెఫరెండంగా రేవంత్ రెడ్డి గారు సిద్ధమా ఎన్నికలు పోటీ చేయడానికి? ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వాదం మీద రాహుల్ గాంధీ కులం, మతం, వర్గం, జాతి, దేశం, మోడీ గారు బీసీయా కాదా? దీని మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మీకు ఇదే రెఫరెండమా చెప్పండి. మీరు అరే సంవత్సరానికి గాలిగోలేసి 6 గ్యారెంటీల మీద మీరు మాట్లాడకుండా మీరు బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు. మీరు 6 గ్యారెంటీల ఊసేస్తారు.